కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు తన అన్న తిరుపతి రెడ్డి అందుబాటులో ఉంటాడంటూ ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఏ పదవులు లేకపోయినా ప్రజలకు తిరుపతి రెడ్డి సేవ చేస్తాడని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ కుటుంబంలో లాగా తాము పదవులు పంచుకోవడం లేదంటూ చెప్పుకొస్తూనే కోస్గిలోని చంద్రవంచలో 4 పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ వేదికపై నుంచి వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ ప్రారంభమైంది. తనకు ఎటువంటి పదవి లేకపోయినా తానే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తన అన్నను ఉద్దేశించి మాట్లాడడం చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏ పదవి లేకపోయినా ఇప్పటికే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏకంగా కలెక్టర్లు కూడా ఆయనకు స్వాగత సత్కారాలు తెలుపుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక పరేడ్లో కూడా విద్యార్థుల చేత పరేడ్ నిర్వహించి కూడా ఆయనకు స్వాగత సత్కారాలు అందించారు. సో ఇవన్నీ విషయాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇది చాలదన్నట్టుగా ఏకంగా రేవంత్ రెడ్డి నిన్న 4 పథకాల ఆవిష్కరణలో భాగంగా చంద్రవంచ గ్రామంలో కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో ఈ పథకాల ఆవిష్కరణ వేదిక పైన కూడా తిరుపతి రెడ్డిని ఆ వేదిక పైన కూర్చోబెట్టారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పక్కనే ఆ వేదిక పైన కూర్చోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇది చాలదన్నట్టు ఆయన ఏకంగా తన ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఎటువంటి పదవి లేకపోయినా అన్ని తాన ఇకపైన కొడంగల్ నియోజకవర్గంలో తన అన్న తిరుపతి రెడ్డి చూసుకుంటాడంటూ మాట్లాడిన మాటలు చర్చకు తావిస్తున్నాయి. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తన అన్నని ఉద్దేశించి ఏం మాట్లాడారో చూద్దాం. మీరందరూ సహకరించండి, మీరందరూ ఆలోచన చేయండి. నేను రాష్ట్రం నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, మీ అన్నదమ్ములలో ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు. ఆయన నీ సటకుని కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు, నీ చెల్లెల్ని ఎంపీగా ఓడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు, నువ్వు మంత్రి తీసుకున్నావు, నీ మా బావ మంత్రి తీసుకున్నావు, నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు, నీ ఇంటిని 10 పదవులు తీసుకున్నారు. కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు. పదవులు తీసుకోవడం తప్ప, కుటుంబం దోసుకోవడం తప్ప, ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీరు ఆలోచన చేయండి. వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ, వాళ్ళ చుట్టపోళ్ళు అందరూ మంత్రులైనరు. నేను అట్లా ఎవరికి నన్ను తీసుకున్నాను మా కుటుంబంలో మీరు చెప్పండి. ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది. అట్లెట్లా చేస్తారా మీరు? ఏ పదవి తీసుకోకుండా మేము చూడ ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు. మీలాంటి పదవులు తీసుకోనికే దోసుకోనికే మేము పోటీ పడం చంద్రశేఖరరావు. మా విధానం అది కాదు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది. మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు. ఇన్నేళ్ళైంది నేను మీకు ఇక్కడికి వచ్చి. ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించేటోళ్ళు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ₹1 ఎప్పుడైనా ముట్టుకున్నానా మీరు చెప్పండి. చెప్పండి. మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం. నేను బస్ డిపోకి భూమి ఇచ్చిన, నేను సబ్స్టేషన్లకు భూమి ఇచ్చిన, నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన, నేను సొంతంగా కొని ఇవాళ కోస్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన. ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి. ఇవాళ మన సబ్స్టేషన్లకు భూములు కొనిచ్చినాం. ఏ ఊర్లో గుడి కట్టినా, బడి కట్టినా, ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా, ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం. పోయిన 5 ఏళ్లలో ఒక ఆయన ఈడ ఉండే ఏం వసూలు చేసిండో మీకు తెలుసు కదా. ఎంతమందిని ముంచిండో మీకు తెలుసు కదా. నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తున్నాడు. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించుకొచ్చే దాయి పండుకోరని. మీరందరూ సహకరి
తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరు ఒక్కరి కుటుంబానికి సంబంధించిందో ఎవరు ఒక్కరి ప్రాంతానికి సంబంధించిందో కాదు. తెలంగాణ రాష్ట్రం అనేది యావత్ 4 కోట్ల జనానికి సంబంధించిన అంశం. ప్రజాసేవ చేయడం తప్పేం కాదు, కానీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా తప్పే. గతంలో హిమాన్షు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు భద్రాద్రి ఆలయంలోకి రాములవారికి తలంబ్రాలు తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసలు ఏ హోదాలు అక్కడ తీసుకెళ్లారని కూడా మాట్లాడుకొచ్చారు. మరి ఈరోజు తిరుపతి రెడ్డి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనే క్వశ్చన్ చేస్తోంది. ఆయన ఏ హోదాలో ఆ వేదికను పంచుకున్నారంటే క్వశ్చన్ చేస్తోంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా యథేచ్ఛగా ప్రజాసేవ చేస్తే తప్పని అడుగుతున్నారు. ప్రజాసేవ చేయడంలో తప్పేమీ కాదు, ఎవరైనా చేయవచ్చు. డబ్బున్నటువంటి ధనికుల నుంచి మొదలుకుంటే ఏదో ఒక చిన్న సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఎన్జిఓల దాకా ప్రతి ఒక్కరు ఒక ప్రజాసేవలో పాల్గొనవచ్చు. కానీ ప్రజాప్రతినిధి అనేది మాత్రం ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తులు మాత్రమే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడతారు, అక్కడ కూర్చోబడతారు. కానీ అధికారిక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కూర్చోవడంతో అనేక విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణ చెప్తా మీకు నేను. ఉదాహరణకి క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల్లో కనుక ఒక కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ సర్పంచ్ అయినా కనుక భార్య ఉంటే తన భార్యకి అన్ని రకాలుగా తెలియదు, కొంత చదువు తక్కువగా ఉందని కనుక భర్త ముందు వరుసలోకి వచ్చి కొంత పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తే కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఎవరైనా కూడా మీకు షోకాజ్ నోటీస్ జారీ చేసి సస్పెండ్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భంలో కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన కాకుండా ఆయన అన్నే ఇక్కడ అన్ని చూసుకుంటాడని చెప్పేటువంటి పని చూసిన తర్వాత అధికారులు మరి ఏం చేస్తారనే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజ్యాంగం కానీ చట్టం అందరికీ ఒకటే. అక్కడ బాధ్యతలు తీసుకోవడం అనేది పొరపాటు. ప్రజాసేవ చేయడంలో చాలా ఈజీగా ప్రజాసేవలో పాల్గొనవచ్చు, ఎవరైనా కూడా కొంత సేవ చేయవచ్చు. కానీ పూర్తిగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని అన్ని ఆయన వ్యవహరిస్తాడని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం కానివ్వండి. గతంలో మనం కొన్ని ఉదాహరణలు చూసినా అది బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ కుటుంబంలో కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు వాళ్ళ కుటుంబీకులు ప్రయత్నం చేసినా అన్నిటి కూడా రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకమే. అది ప్రజాస్వామ్యంలో చేయదగినటువంటి విషయం అయితే కాదు. ఈ రకంగా ప్రజలకు విమర్శిస్తున్నారు. మీ కమ్యూనిటీలో ఒక పోల్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? తిరుపతి రెడ్డి అన్ని తానే వ్యవహరిస్తాడు, నేను లేకపోతే ఆయనే మీకు అన్ని అండగా ఉంటాడని చెప్పిన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్తా నేను. ఎస్ మధు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడాలి? కేటీఆర్ అనేక విమర్శలు చేస్తా ఉన్నారు. తిరుపతి రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం వాళ్ళదే నడుస్తా ఉంది. తర్వాత 4th సిటీకి సంబంధించి సీఎం చెప్తా ఉన్నటువంటి అంశంలో కూడా 4th సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ. అక్కడ అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు 4th సిటీ నిర్మాణం అనేది సాధ్యమే కాదు. ఒక బిల్డింగ్ లేదు, ఒక రోడ్డు లేదు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఈ రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ బ్రదర్స్ ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక అలీబాబా దొంగల ముఠాలాగా కొంత టీం ఏర్పడింది అనేటువంటిది ఆయన విమర్శలు చేశారు కేటీఆర్ పదే పదే. ఇప్పుడు మొన్న కూడా మాట్లాడుతూ ఒక 5 నుంచి 6 పేర్లు చెప్పారు కేటీఆర్. చెప్పిన దాంట్లో తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, ఇట్లా రేవంత్ రెడ్డి, ఇట్లా కొన్ని పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఈ నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన కాస్త మళ్ళీ దుమారం రేగే అవకాశం ఉంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో నేను లేకపోతే నా తరఫు నుంచి తిరుపతి రెడ్డి అందుబాటులో ఉంటాడంటూ రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కాకపోతే అదే అధికారిక కార్యక్రమంలో నిన్న చంద్రవంకలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో స్టేజ్ పైనే తిరుపతి రెడ్డి కూర్చోవడం పైన కూడా విమర్శలు వస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేను లేకపోతే నా అన్న అందుబాటులో ఉంటాడు, ప్రజలకు సేవ చేస్తారు, తప్పేముంది, కేసీఆర్ కుటుంబంలో లాగా మేము పదవులు తీసుకోవట్లేదు కదా అంటూ స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వివాదం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాలు దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అంటే మధు, పదవి లేకపోయినా ప్రజాసేవ చేస్తారంటే చాలా మంది విమర్శిస్తున్నారు. మన కామెంట్స్ లో కూడా చూస్తున్నాం. పదవి లేకపోయినా ప్రజాసేవలో పాల్గొనవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధి తరహా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడాలు, లేకపోతే ఆయనకి అధికారిక లాంఛనాలతో స్వాగత సత్కారాలు ఇవన్నీ కూడా కొన్ని విమర్శలు తావిస్తోంది. ఈ విషయంపై డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ వారి కుటుంబంలో పదవులు తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ పదవులు తీసుకోవడం అని అనుభవించారు. కానీ ఇక్కడ పదవి లేకుండా ఇవన్నీ చేయడం పైన కాంగ్రెస్ పార్టీ కూడా ఇంటర్నల్ డిస్కషన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో ఎట్లా ఉండబోతోంది ఈ రోజు ఈ చర్చ? మొన్న రీసెంట్ గా కూడా ఇదే తిరుపతి రెడ్డికి ప్రోటోకాల్ ఇవ్వడము, పూర్తి స్థాయిలో కలెక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ, తర్వాత స్కూల్ పిల్లలతో సెల్యూట్ చేయించడము, ఎండలో నిల్చోబెట్టి, ఇలాంటివన్నీ వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. అధికారికంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కులు ఇవ్వడము, ఇలా అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో రేవంత్ రెడ్డి ఇవ్వాల్సినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఆయన అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన చేతుల ద్వారా అందాల్సినటువంటి అన్ని పథకాలు కూడా తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఒకవేళ ఇలాగే జరిగితే రేపు దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఒకవేళ
నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉంటారు, ఆయన ప్లేస్ లో తిరుపతి రెడ్డి అందుబాటులో ఉండి సేవ చేస్తారనుకుంటే రేపు ఒక మంత్రి అలాగే చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే బిజీ షెడ్యూల్లో ఉంటారు, ఫైనాన్స్ మినిస్టర్ గా, విద్యుత్ శాఖ మినిస్టర్ గా, డిప్యూటీ సీఎం గా. తర్వాత మిగతా మంత్రులు అలాగే ఉంటారు. వారి ప్లేస్ లో వారి భార్యను, వారి తమ్ముడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సేవ చేస్తే ఇది ఎలాంటి సాంప్రదాయంగా తెరదీసే అవకాశం ఉంటుందనేటువంటి చర్చ వస్తా ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. నిజంగానే ప్రతిపక్షాలు చాలా ఘాటుగా రెస్పాండ్ అవుతున్నాయి. ఇప్పటికే కుటుంబ రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ లాంటి పార్టీలు దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకుంటే మీ కుటుంబ సభ్యులు సేవ చేస్తే, మీ కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే ఇది ఆల్టర్నేట్ గా వేరే ఒక పవర్ సెంటర్ గా కొంతమందిని తయారు చేసేటువంటి విధానం. పదవి తీసుకోకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుంటే సర్పంచ్గా ఎన్నిక కాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి దాంతో ఒక పవర్ సెంటర్ గా మారే అవకాశం ఉంటుంది. అసలు ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనేటువంటి విమర్శలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తుందో చూడాలి ప్రభుత్వం. ప్రస్తుతానికి మాత్రం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాలు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. గతంలోనే రెస్పాండ్ అయ్యారు. అనధికారికంగా ప్రోటోకాల్ తీసుకుంటున్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, బిజినెస్ చేస్తా ఉన్నారు, అధికారులను ఆదేశిస్తున్నారు అంటూ. సో ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ప్రతిపక్షంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు రేవంత్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ చేశారు కుటుంబ సభ్యుల పైన, కేసీఆర్ కుటుంబ సభ్యుల పైన. మరి అలాంటి సందర్భంలో మరి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూసాం. ఇదే విధంగా దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇదే గాంధీ కుటుంబంలో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇప్పుడు వాళ్ళు వరుసగా కుటుంబం అంతా కూడా పాలిటిక్స్ లోనే ఉన్నారు. వాళ్ళు పదవులు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వాయనాడ్ పార్లమెంట్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికైంది. సో రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ ఎన్నికైనటువంటి సిచ్యువేషన్, సోనియా గాంధీ వదిలేసినటువంటి ప్రాంతం నుంచి ఇలా వాళ్ళు అదే చేస్తా ఉన్నారు. సో ఆయన వాటిని వదిలేసి కేవలం కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తా ఉన్నాయి. రైట్ మధు. సో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నా తర్వాత అన్ని మా అన్నే, ఇకపైన మీకు మా అన్న తిరుపతి రెడ్డి అందుబాటులో ఉంటాడు, ప్రజాసేవ చేస్తాడు, ఎటువంటి పరవి లేకపోయినా ప్రజాసేవలు మీకు అందుబాటులో ఉంటాడు, నేను రాష్ట్రం నలుమూలలు తిరిగి వచ్చినా కూడా అన్నీ మీకు ఆయనే చూసుకుంటాడని చెప్తున్నటువంటి మాటలు సంచలనంగా మారాయి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి కొనసాగుతూనే అక్కడ ఆయన అన్న అన్ని చూసుకుంటాడు, ఆయనే ఇకపైన మీకు అందరికీ అండగా ఉంటాడని చెప్తూనే ఆ అధికారిక కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన సిఎస్ శాంతికుమారి, ఆ తర్వాత ఆవిడ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, ఇలా ఆయనను కూడా అధికారిక కార్యక్రమం ప్రభుత్వం చేపట్టేటువంటి ఆ 4 పథకాల ఆవిష్కరణ అధికారిక కార్యక్రమంలో ఆయన సోదరుడిని ఆ వేదిక పైన కూర్చోబెట్టడం అనేది అనేక విమర్శలు తావిస్తూ ఉన్న అనేక రకాలుగా ప్రస్తుతం హాట్ టాపిక్ మారిన పరిస్థితి. సో బేసిక్గా ఇందాక నేను చెప్పాను, ఒక భార్యాభర్తలో భార్య గనక సర్పంచ్ లేదా స్థానిక సంస్థలో ఒక ప్రజాప్రతినిధి కనుక ఉంటే తన భర్త గనక కొంత ఆవిడకి అవగాహన లేదని కానీ కొంత ముందు వరుసలోకి వచ్చి నేను చలామణి అవుతానని కనుక ప్రయత్నం చేస్తే అది గమనించే అధికారులు షోకాజ్ నోటీస్ ఇస్తారు. అవసరమైతే వారిని సస్పెండ్ చేసే అధికారం కూడా కలెక్టర్ దగ్గర ఉంది, వాళ్ళని తొలగించవచ్చు కూడా. కానీ ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే అన్నీ తన అన్న చూసుకుంటాడిక, నేను రాష్ట్రాన్ని తిరిగి వస్తాను, ఇక్కడ మా అన్న మాత్రమే ఉంటాడు, మా అన్నయ్య ప్రజాసేవ చేస్తాడని చెప్పి అధికారిక కార్యక్రమంలో కూడా తన పక్కనే అన్నను కూర్చోబెట్టాడన్న వాట పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీరు ఈ కామెంట్ కూడా చేయండి. అట్ ది సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మళ్ళీ చూడండి సీఎం రేవంత్ రెడ్డి తన అన్నని ఉద్దేశించి ఏం మాట్లాడారనేది. మీరందరూ సహకరించండి, మీరందరూ ఆలోచన చేయండి. నేను రాష్ట్రం నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, మీ అన్నదమ్ములలో ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు. ఆయన నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు, నీ చెల్లెల్ని ఎంపీగా ఓడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు, నువ్వు మంత్రి తీసుకున్నావు, నీ మా బావ మంత్రి తీసుకున్నావు, నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు, నీ ఇంటిని 10 పదవులు తీసుకున్నారు.
కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు. పదవులు తీసుకోవడం తప్ప, కుటుంబం దోసుకోవడం తప్ప, ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీరు ఆలోచన చెయ్యండి. వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ, వాళ్ళ చుట్టపోళ్ళు అందరూ మంత్రులైన. నేను అట్లా ఎవరు నన్ను తీసుకున్నాను మా కుటుంబంలో? మీరు చెప్పండి. ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది. అట్లెట్లా చేస్తారా మీరు? ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు. మీలాంటి పదవులు తీసుకోనికే దోసుకోనికే మేము పోటీ పడం చంద్రశేఖరరావు. మా విధానం అది కాదు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది. మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు. ఇన్నేళ్ళైంది నేను మీకు ఇక్కడికి వచ్చి. ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించేటోళ్ళు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి ఎప్పుడైనా ముట్టుకున్నానా? మీరు చెప్పండి. మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం. నేను బస్ డిపోకి భూమి ఇచ్చిన, నేను సబ్ స్టేషన్లకు భూమి ఇచ్చిన, నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన, నేను సొంతంగా కొని ఇవాళ కోస్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.